iPhone winner for this movie. కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్? ఐఫోన్ గెలుచుకున్నారు కదా. సినిమా చూసిన కానివ్వండి ఇట్లా వర్జిన్ బాయ్స్ అనే మూవీ చూసాం భయ్య, చాలా బాగుంది నిజంగా. ఇంతవరకు ఇలాంటి జోనర్లు అయితే ఎప్పుడు రాలేదు నిజంగా. మనం బేబీ సినిమా కానీ అలాగే ఎంత బాగా ఎంజాయ్ చేసాం. ఒక యూత్కి మంచి కనెక్ట్ అయిపోయే మూవీ అనమాట నిజంగా. వర్జిన్ బాయ్ మూవీ అంటే ఏంటంటే అసలు ఆ మూవీ చూస్తుంటే మాత్రం ఒక రేంజ్లో అనిపించింది. లవర్స్ కానీ ఆ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నిజంగా. మెయిన్ చెప్పుకోవాలంటే హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలి భయ్య. ఈ సినిమా మెయిన్ అంతే ఇంత బాగా హిట్ గానికైతే హీరో హీరోయిన్ అనమాట నిజంగా. చెప్తా మిత్ర గారు క్యారెక్టర్ వైజ్గా వేరే లెవెల్ అబ్బా నిజంగా. తన క్యారెక్టర్ వచ్చినంతసేపు కూడా ఆ క్యూట్నెస్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. మెయిన్ గీతా ఆనంద్ గారి గురించి చెప్పుకోవాలి, హీరో గారి గురించి చెప్పుకోవాలి. అసలు తన క్యారెక్టర్ వైజ్ కానీ వేరే లెవెల్ భయ్యా. స్టోరీ అంతా ఒక లెవెల్ అనుకుంటే హీరో హీరోయిన్ మధ్య నడుస్తున్న ఆ సీన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే శ్రీహాన్ గురించి కూడా చెప్పాలి నిజంగా. కామెడీ టైమింగ్ భయ్యా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా ఎట్లా అంటే ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషనల్ కానీ క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. గీతా ఆనంద్ అన్నని ఇంతవరకు చూడని రీతిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్గా తన డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్షన్ పార్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే క్లైమాక్స్లో చిన్న ఫైట్ అనమాట. ఆ చిన్న ఫైట్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే ఓ అన్నట్టు కాకుండా ఒక అద్భుతమైన సినిమా రావడం అనేది చాలా బాగుంది. బేబీ సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేశారో, బేబీ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టింది అంత డబల్ కొడుతుంది భయ్యా, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా చెప్తాను కదా 100కి 200% సూపర్ డూపర్ హిట్. మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్కి వచ్చి చూడండి భయ్యా. యూత్ కి మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. యూత్ మాత్రం మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఈ సినిమా దయానంద్ మంచి మెసేజ్ ఇచ్చాడు యూత్ కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. యూత్ కి ఎంజాయ్ పండుగ చూడటం నేను ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ చాలా మంది అన్నారు కదంటే లైక్ వల్గర్ జోన్లో ఉంటుంది అది ఇదని. అందరు ఒపీనియన్స్ మారి అంటే లాస్ట్ వరకు చూసిన తర్వాత చాలా ఒపీనియన్స్ మార్చుకున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్పేసి చాలా మంది ఒప్పుకున్నారు. అండ్ థియేటర్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇండివిజువల్గా రావచ్చు అన్న, కలిసి చూడటం మేబీ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. బట్ కొంచెం మంది బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. ఇండివిజువల్గా చూడమని నేను రికమెండ్ చేస్తున్నాను. ఫ్యామిలీ రావద్దంటారు బయట ఆడియన్స్ చూడొచ్చు హ్యాపీగా. అవి చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ కలిసి అంటున్నాను నేను. ఫ్యామిలీ చూడండి డెఫినెట్గా. ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏజ్ దాటి వచ్చిన వాళ్ళే. బట్ ఫ్యామిలీ కలిసి చూడాలి లేదా అనేది వాళ్ళ బ్రాడ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే 100%. క్యారెక్టర్ ప్లే చేశారు అలా చూస్తే. అంటే నా ఏజ్ కూడా అంతే అన్న. చాలా చాలా బాగా అనిపించింది అన్న. చాలా హ్యాపీగా అనిపించింది నా క్యారెక్టర్. అంటే అంత పేలుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆఫ్ ద డే దుండి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే మొమెంట్స్ వచ్చాయి. అండ్ మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ ఇంత బాగా డిజైన్ చేసినందుకు. అండ్ ఇది నేను చేయగలను నమ్మినందుకు. బట్ మీరు కొన్ని సీన్స్ యాక్ట్ చేసి సిరి గారితో చూసారు, మాకే భయం వేస్తుంది. మీకు ఎలా అనిపించింది? అయ్యో సిరి క్లీన్ భయం మీకింది కన్నా. సినిమా అయిపోయిన తర్వాత సిరి వచ్చి హగ్గిచ్చి చాలా బాగా చేశారు. అది లేదు అంటే తన బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తుంది. సినిమా ప్రొఫెషన్ అనే విషయానికి వచ్చినప్పుడు తను ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు కాబట్టి నాకైతే భయం లేదు. నవ్వుతుంది, నేను భయపడుతున్నా మధ్య మధ్యలో సిరినిలో చూస్తున్నా ఎలా నవ్వుకుని అంటుంది. థ్యాంక్ యూ, బాగుందన్న. అయ్యో ఏముండదు అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. చాలా 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 బాగుంది. మా బాయ్ చిత్త కొట్టాడు, క్రేజీ చేశాడు శ్రీహాన్ అయితే. డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది. అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో. సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు. అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంతా. అటు ఓవర్ యాక్టింగ్ లేదు, అలాని యాక్టింగ్ లేకుండా లేదు. ఇట్స్ ఆన్ పాయింట్ అనమాట. దీంట్లో కూడా ఒక మెసేజ్ చూపించారు మంచిగా. ఎలా అనిపించింది? యా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అన్నాను, కానీ ఫ్యామిలీతో వెళ్ళండి బాగుంటుంది. అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే తీసుకెళ్ళడం జరిగింది. 10 out of 10, 100 out of 100కి 200. యాక్చువల్లీ శ్రీహాన్ది అన్ని బెస్ట్ సీన్సే. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదు. అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ డుండి క్యారెక్టర్తో. రేపు సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మొత్తం హౌస్ఫుల్ అయితే యూత్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటే వర్జిన్ బాయ్ అంటే వేరే ఏదో అగ్లీ మూవీ అనుకోకండి. అందులో కూడా ఒక మెసేజ్ ఉంది. వర్జిన్ బాయ్ లవ్ ఉంది. లవ్ అంటే స్ట్రాంగ్ లవ్ ఎట్లా ఉండాలి. ఈ మధ్యన యూత్కి ఆకర్షణ పడి సెక్స్ కోసమే జనరల్గా ఏదో లవ్ చేస్తున్నట్టు, కానీ అది కాదు.
లాస్ట్ వరకు కూడా మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే ఒరిజినల్ బాయ్ చూడాలి. మెసేజ్ ఉంది. ఆ ముగ్గురు హీరోయిన్లు బస్సు చేసాడు. ఆ హీరోయిన్ పేరే ఉంది మిత్రా శర్మ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే లవ్ అంటే సెక్సే కాదు, మనతో ట్రావెల్ చేయాలి, మంచిగా ఉండాలని క్యారెక్టర్ బాగా చేసింది. అందరు బాగా చేస్తారు. సూపర్ సినిమా. ఒరిజినల్ బాయ్ కేవు కేక. అన్న ఇప్పుడే ఒరిజినల్ బాయ్స్ మూవీ చూసాను ఐమాక్స్లోనే. ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ ఉంది కదా, హ్యాపీ డేస్ టికెట్ కొన్న వాళ్ళకి చూడండి లేకపోతే. ఒరిజినల్ బాయ్ సినిమానా? నేను ఒరిజినల్ బాయ్. నాతో ఏందన్నా ప్రపంచంలో ఎవరైనా ఒరిజినల్ బాయ్ అంటే అది నేనే. సినిమా అయితే సరదాగా ఉందన్న, ఎక్కడ బోర్ లేదు. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందని చెప్పేసి నేను గ్యారంటీ అని, కానీ నష్టం అయితే రాదు నేను గ్యారంటీ దానికి. ప్రొడ్యూసర్కి నష్టం వస్తే మాత్రం నాది బాధ్యత, నేను గ్యారంటీ ఇస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే అన్న, మొన్న వచ్చిన దిల్ రాజు సినిమా తమ్ముని సినిమా కంటే 100 రెట్లు బాగుందన్న, దానికి నేను గ్యారంటీ ఇస్తా. బాగుంది. కొత్త వాళ్ళు, హీరో కొత్త ఆయన, హీరోయిన్ కొత్త ఆమె, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, కొత్త టీం అన్న. కొత్త వాళ్ళు అయినా కానీ ఇట్లాంటి సినిమాలు, ఇంత కొత్త వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తుంటే పాత వాళ్ళు ఫ్లాప్ మీద ఫ్లాప్ తీస్తున్నారు అన్న. ఇట్లాంటి సినిమాలు తీసినా కానీ మన టికెట్ బొక్క కాదు. నా టికెట్కి అయితే న్యాయం జరిగిందన్న. ఏదో ఐఫోన్లు ఇస్తున్నారంట, పైసలు ఇస్తున్నారంట, ఆ సంగతి నాకు తెలియదు. మీరు అంటుంటే నేను వింటున్నా. మీరు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నేను జెన్యున్గా వచ్చిన, నా డబ్బులు పెట్టుకొని నేను వచ్చినన్నా. నేను ఏదో 10,000 ఇస్తానో లేకపోతే ఐఫోన్ కోసం వస్తానో నేను అయితే రాలేదు. నాకైతే సరదాగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. హీరోయిన్ మంచిగా చేసింది, మంచి రొమాన్స్ ఉన్నది. ఒరిజినల్ అమ్మాయిలు అబ్బాయిలు ఒరిజినల్ కోల్పోవాలన్నా, ఒరిజినాలిటీగా ఉండాలన్నా కోల్పోవాలన్నా అనేది మొత్తం సస్పెండ్ ఉంది. నేను కూడా చెప్పను. వాళ్ళందరూ ఒరిజినల్, ఇందులో ఉన్న హీరోయిన్ హీరో ఒరిజినాలిటీగా ఉన్నారా, ఒరిజినల్ కోల్పోయారా, కోల్పోతే ఎందుకు పోయారు, అసలు ఎందుకు కోల్పోలేదు అనేది కూడా సస్పెండ్ పెడుతున్నాను నేను. చూడండి, నాకైతే సరదాగా ఉంది. వర్జిన్ బాయ్స్ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. దయానంద్ గారు వాట్ డైరెక్షన్ సార్. ఒక్కొక్క సీన్ పిక్చరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. నాకైతే ప్రతి ఒక్క సీన్ నచ్చింది. మళ్ళీ ఇంకోటి హార్మోన్స్ అనేది అసలు కంట్రోల్ కాదు, చాలా బాగుంది. ఒక లవ్కి వర్జినిటీ గురించి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్న డైరెక్టర్ గారు. నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రాజు గారు చాలా బాగా, ఎక్కడ తగ్గలేదు. ప్రతి ఒక్క సీన్లో ప్రొడక్షన్ వాల్యూస్ అని ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ముగ్గురు హీరోల యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. ఒకప్పుడు హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు ఎట్లయితే మనకు ఆ ఫీలింగ్ కలిగిందో, దాని తర్వాత అదే తరహా హీరోలు వచ్చి మనకు తెలుగు ఇండస్ట్రీకి చాలా బాగా చేసారు. ముగ్గురు అసలు ఇరగదీసిర్రు. మళ్ళీ మిత్రా గారు అసలు తన యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే, తన పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంది. మిగతా హీరోయిన్లు కూడా చాలా బాగా చేసిర్రు. అసలు ఎవ్వరు తగ్గలేదు. ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్ట్ కుదిరింది మూవీకి. అస్సలు ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. నాకైతే ప్రతి ఒక్క యూత్ అయితే కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క అంకుల్ అయినా సరే వచ్చి వాచ్ చేయాలి. వర్జిన్ అని చెప్పేసి అదొక మూవీ వల్ల అరే ఏంది వర్జిన్ బాయ్స్ అని పెట్టిరు అని చెప్పేసి అనుకోక, ఒక మంచి ప్యూర్ లవ్ ఉంది దీంట్లో. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ మూవీ అయితే చూసి వచ్చానన్న. నిజంగా చాలా అంటే చాలా మంది, ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతానందం, అలాగే ఒక బేబీ, అలాంటి మంచి మూవీస్లో వచ్చిన హీరోస్ కన్నా ఈ మూవీలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చాడన్న. నిజంగా చెప్తాను. గీత ఆనంద్ చాలా అంటే చాలా బాగా చేశాడు. అలాగే ఆవిడ పేరు మిత్ర శర్మ ఏదో, ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, అక్కడ ఎమోషన్స్ బాగున్నాయి. ఒక ఒరిజినిటీ మనం కోల్పోవాలంటే ఎంతగానో చేయాలా. ఇదివరకు అయితే ఒక పక్కింటి అమ్మాయినో ఎదురింటి అమ్మాయినో లేదంటే కాలేజ్ అమ్మాయినో లవ్ చేస్తే ఒరిజినిటీ టక్ అని చేసేవారు. కానీ ఒక ఒరిజినిటీని కోల్పోవాలి, ఒరిజినిటీ కోల్పోవడం కాదు, కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి అనేది ఈ మూవీలో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడ్యూసర్కి అయితే కాసుల వర్షం, కృతి శెట్టి మీద ఒట్టు. ఈ సినిమా సూపర్ హిట్. ఇప్పుడు చూసానన్నా వర్జిన్ బాయ్స్ సినిమా అన్న, చాలా బాగుందన్న. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదన్న, చెప్తున్నాం కదన్న. అప్పుడు ఎప్పుడు బేబీ చూసాము, చాలా గీత గోవింద్ సినిమా చూసాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కానీ ఇప్పుడు వచ్చిందన్న, మా థియేటర్లోకి వచ్చిందన్న. జూలై 11, 2025 రిలీజ్ అయిందన్న థియేటర్లో, మీ అభిమాన థియేటర్లో అన్న. వర్జిన్ బాయ్స్ సినిమా నా టైటిల్ ఏం పెట్టారుగా, నా టైటిల్ దగ్గర ఉందన్న. అందులో కదా ఇంటర్వ్యూల్ దాకా ఒక్క
ఒక లెవెల్లో ఉంటే కామెడీ అన్న ఇంకా డబ్బుల కామెడీ ఉందని ఇంటర్వ్యూల తర్వాత మాత్రం అంటుపండు గురించి ఉంటుందన్న, అంటుపండుకి మాత్రం కొనం పెడతారన్న, ఏముంటుందన్న ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అన్న. యూత్, పిల్లలు, పెద్దలు అందరూ చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటేనా వర్జిన్ బాయ్స్ అన్న. ఖచ్చితంగా ఈ డైరెక్టర్ గారు మాత్రం చాలా ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు కానీ అన్న ఈ సినిమాలో మాత్రం పెద్ద షార్ట్ స్క్రీన్ అదరగొట్టారన్న డైరెక్టర్ గారు దయానంద గారు. అబ్బాబ్బా ఏం చేశారన్న. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో చూసామన్న సినిమా, అలాగే 2 రాష్ట్రాల్లో కూడా అన్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా మాత్రం థియేటర్లో అల్లాడిపోతుందన్న. మళ్ళీ ఈ సినిమా చూస్తే ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నారన్న, 10,000 కూడా గిఫ్ట్గా ఇస్తున్నారన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అందరూ కూడా ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా. థ్యాంక్ యూ అన్న. ఆడియన్స్ తో మూవీ చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేస్తాం, యూత్ కోసం టార్గెట్ చేస్తాం కాబట్టి యూత్ ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంకా మా కష్టం అంతా ఫలించినట్టే. ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది? లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నవ్వుతారేమో అని అనుకున్న జోకులు కూడా నవ్వారు, ఇంకా జోకులు బాగా పడ్డాయి, అంతా అన్ని ట్రాక్స్ కూడా బాగా వర్క్ అవుతాయి. హ్యాపీ. ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటారు? ఇంక చూడాలి, ఇంకా ఒరిజినిటీ కోల్పోవాలంటే వచ్చి వర్జిన్ బాయ్ సినిమా చూడండి. భయ్యా ఒరిజిన్ బాయ్స్ సినిమా చూస్తున్నాను. ఆ సినిమా పేరే బాయ్స్, కానీ ఇక్కడ అంకుల్ అనుకుంటున్నారేమో, కానీ నేను కూడా యూతే అంతే. సినిమా ఉంది, ముగ్గురు హీరోల మధ్య జరిగే సంఘటనలు భయ్యా మామూలుగా లేదు. ఎన్నో సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి, ఎన్నో లవ్ సినిమాలు చూసాను, కానీ ఇటువంటి లవ్, రొమాంటిక్, ఎమోషనల్ సినిమా అయితే ఇదే భయ్యా. ఖచ్చితంగా మీ లవర్ని తీసుకొచ్చి ఖచ్చితంగా చూపించండి. అలాగే రాజా గారు మీకు ఫుల్ డబ్బులు అండి, ఇదిగో సినిమా ఆల్రెడీ జనాలు ఫుల్ మొత్తం హౌస్ ఫుల్. అలాగే దయానంద్ గారు డైరెక్టర్ గారు సూపర్. అలాగే గీతానంద్ హీరో బాబా ఏం చేసావా నువ్వు, చేసిన పర్ఫార్మెన్స్ ఏ హీరో చేయలేదయ్యా అస్సలు. సూపర్, మామూలుగా చించిసో మీకు ఎంత మసాలా కావాలో అంతకు దట్టించి నాటుకోడి తిన్నంత సినిమా అయితే ఉంది. ప్లస్ మీ లవర్స్ని ఖచ్చితంగా తీసుకురండి, మీకు లవర్స్ మొత్తం వెంటనే పడిపోతారు. ఇంకా మాటలో చేతలే. మళ్ళీ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, సినిమా చూపిస్తాను. వర్జిన్ బాయ్స్ సూపర్ డూపర్ హిట్ భయ్యా. ఇప్పుడే వర్జిన్ బాయ్ సినిమా చూసానా, ఒక కామెడీ, ఒక రొమాంటిక్ మంచి సినిమా అని చెప్తా. సినిమా విషయానికి వస్తే మొత్తం అందరూ ఇరగదీస్తారని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఈ క్రెడిట్ డైరెక్టర్ గారు ఇవ్వాలి. ఒక మంచి సినిమా అన్న, ఒక కామెడీ కానీ రొమాంటిక్ కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. ఒక మంచి సినిమా చేశాను అనిపించింది నాకైతే. హీరో పేరు అయితే గీతానంద్ అన్న. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో వినబడుతుంది. అంటే ఇంతకుముందు ఆయన గేమ్ అనే ఒక సినిమా వచ్చింది, చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాను. అసలు ఇంకా ఇరగదీశారని చెప్తున్నాను అయితే. దీంట్లో మైండ్ మిత్ర శర్మ గారు ఇంకా ఆమె క్యారెక్టర్ చూకుంటుంది, చాలా బాగుంటుంది అన్న. ముగ్గురు హీరోయిన్స్, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఒక కామెడీ రొమాంటిక్ సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరి సినిమా తీయాలని నేను కోరుకుంటున్నా. అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ చూసిన సినిమా మాత్రం మామూలుగా లేదనా. అంటే నేను కూడా వర్జినే, బట్ సినిమా చూస్తున్నంత సేపు మామూలు ఎంటర్టైన్మెంట్ లేదనా. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి భయ్యా, క్లైమాక్స్ వరకు అందరికి ప్యాక్ అయిపోతాయి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు అసలు మామూలు స్టోరీ తీసుకోలేదు, మాలాంటి యూత్కి ఎలాంటి స్టోరీ కనెక్ట్ అవుతుందో అలాంటి స్టోరీ తీసుకున్నారు. ఈ బేబీలు, అర్జున్ రెడ్డిలు ఇన్ని చూసినాం కదా, ఇప్పుడు చూస్తే ఇది చాలా కొత్తగా ఉంది, చాలా రిఫ్రెషింగ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది భయ్య. అండ్ మన మిత్ర శర్మ గారు, ఆమె కోసం పెట్టిన డబ్బులు వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. అండ్ హీరో అసలు గీతానంద్ గారు, ఈ గీతానంద్ పేరు గుర్తుపెట్టుకోండి భయ్య. ఇండస్ట్రీలో నెక్స్ట్ అసలు ఒక రేంజ్లో వెలిగిపోతుందని చెప్పుకున్నా. ఎందుకంటే మారు మోగిపోతుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో. అసలు ఆయన డ్యాన్స్ కావచ్చు, ఆయన డ్యాన్స్ చేసినప్పుడు స్టైల్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, అసలు ప్రతి ఒక్కటి అన్న చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సో గీతానంద్ గారు అన్న, నీకే చెప్తున్నా, నువ్వు మాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి సినిమా తీసినందుకు ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా తగ్గినట్టు లేదు, అసలు తగ్గేదేలే అన్నట్టు చేశారు మూవీ మాత్రం. సో ఒకటే చెప్తున్నా, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ అసలు. అండ్ వర్త్ అనేలాగా ఉందన్న. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి కాకుండా, ఫ్రెండ్స్తో కాకుండా, లవర్తో కాకుండా, ఎవరితో అయినా అన్న మీకు నచ్చిన వాళ్ళతోటి నచ్చినట్టు సినిమా చూడండి, చాలా బాగుంది. ప్లీజ్ డు విజిట్ అన్న. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ సినిమా చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకైతే మాత్రం మతిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఇంకా సెకండ్ హాఫ్ సంగతి వస్తే ఒక సెంటిమెంట్తో తీసుకొచ్చారు. అంటే రొమాంటిక్ మూవీలో సెంటిమెంట్ని చూపించారంటే టాలెంట్ అయితే మాత్రం మామూలుగా లేదు. ద టాలెంట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ గారు అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఏడిపిస్తారన్న. అసలు స్టోరీ వచ్చేసి ఏంటంటే, వర్జిన్ బాయ్స్ అంటే ఎట్లా అంటే, కుర్రాళ్ళు యవ్వనాన్ని పోగొట్టుకోవాలి, మనం కూడా ఒక ఏదో చేయాలి అని ఉత్సాహంతో ఒక పందెం వేసుకుని దిగుతారు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే, ఇది కాదు లైఫ్ అంటే, మన లైఫ్ పార్ట్నర్ని, సరైన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం అనేది లైఫ్ అనేది ఒక సినిమా రూపంలో చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా మామూలుగా లేదు. అండ్ మన ఈ థియేటర్లో ఒక ఐఫోన్ కూడా గెలుచుకున్నారంటే అసలు నిజంగా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడే మళ్ళీ నేను ఇంకో షోకి పోతున్నా. సినిమా అయితే మాత్రం
మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది అన్న సినిమా. సూపర్ సూపర్ సూపర్. బాయ్స్ మూవీ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా, ఒక యూత్ కి ఎలా తీయాలో అలా తీసిన సినిమా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎంత ఎంజాయ్ చేస్తాం కాలేజ్లలో. మళ్ళీ ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాం. యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మెయిన్ చెప్పాలంటే ఒక లవ్ అట్రాక్ట్ ఉంటుంది. లవ్ అంటే మనం ఎంత ఇష్టపడతామో అన్నట్టు నిజంగా రియల్గా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్పాలి ఆ కథ రాసిన వాళ్ళకి. చాలా బాగుంది. అంటే ఒక హీరోయిన్ కూడా లాస్ట్ వరకు కూడా లవ్ అంటే ఏందో అర్థంగా, లాస్ట్ లవ్ అంటే ఏందో తెలుసుకొని మళ్ళీ వచ్చి అర్థం చేసుకోలేదు. హీరో కూడా అంత చాలా బాగా చెప్తాడు. అంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకోపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒక బాయ్స్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకోపోయింది. అవన్నీ బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకోపోయింది. ఆల్ ద బెస్ట్. భయ ఇప్పుడే ఒరిజిన్ బాయ్స్ అనే మూవీ అయితే చూసాం. మూవీ అయితే చాలా బాగుంది. పిచ్చగా నచ్చింది అనమాట. యూత్ కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా గురించి ఒక్క మాట చెప్తా భయ్య. బేబీ సినిమా కాక ఎట్లా బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిందో అంతకు మించి ఇట్టు కొడుతుంది. ఒరిజిన్ బాయ్స్ అనే మూవీ చాలా డిఫరెంట్ జోనర్ అనమాట. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు రాని జోనరు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే హీరో గురించి కానీ హీరోయిన్ గురించి మాత్రం 2 మాటలు అయితే ఖచ్చితంగా చెప్పాలి భయ్య. మిత్ర గారి గురించి అయితే వండర్ఫుల్. నిజంగా ఒక బ్యూటీనెస్, నిజంగా తన గ్లామర్ కానీ తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. తెలుగు ఇండస్ట్రీలో మరో ముద్దుగుమ్మ అన్నట్టుగా చూపించారన్నమాట హీరోయిన్. అలాగే మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే నిజంగా గీతా ఆనందన్ అన్న గురించి అయితే మామూలు లేదు భయ్య. నిజంగా తన కెరియర్లో మరో బ్యాక్ బాస్ హిట్. అసలు ఇంకోటి భయ్య, మెయిన్ అంటే సినిమా ఇంత బాగా రానికి ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ అండి. అసలు మామూలుగా లేదండి. సినిమా చాలా బాగుంది. యూత్ అందరు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమిళ సినిమా కూడా నచ్చింది. మొన్న వచ్చిన తమిళ సినిమా ఉంది కదా, నేను కాదు చెప్పదా, ఆడియన్స్ చెప్తారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అందులో మెయిన్ అగో స్టార్ట్ అయిపోయింది అనమాట పూనకాల్ అనేది. నిజంగా థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు. మంచి సినిమా. చాలా రోజుల తర్వాత బొక్క వచ్చింది, నాకు లాభం వస్తుంది. మీరు అలా మాట్లాడకూడదు. వాళ్ళందరూ చాలా ఫుల్ డబ్బులు. మీరు అలా మాట్లాడు. మంచిగా చూస్తాం సార్. మంచిగా ఉంది. మంచిగా ఉంటే చూస్తాం. మాకు అది బాగలేదు చూడలేదు. ఇది మంచిగా ఉంది చూస్తాం. సినిమా గురించి అట్లా మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ ఏంటి బ్రదర్ మంచిగా ఉంటే చూస్తాం అన్న. సరే ఓకే బ్రదర్, మంచిగా ఉంటే చూస్తాం. థ్యాంక్ యూ అన్న. అలా ఇప్పుడే చూసిన వర్జిన్ బాయ్స్ అన్న. అసలు వర్జినిటీ మూవీస్ అంటేనే నేను హైప్ అయిపోతా. ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్ మూవీ. వర్జిన్ బాయ్స్ సినిమా యాక్చువల్గా నాకు 43 ఇయర్స్. నేను 20 ఇయర్స్లో ఉన్నప్పుడు ఏం కోల్పోయానో ఈ 43 ఇయర్స్లో ఈ సినిమాలో చూస్తే ఒక మంచి విజన్ అనేది కనపడింది. బాయ్స్ సినిమా, కేరింత సినిమా, హుషారు సినిమా మనకు ఎలా కిక్ ఇచ్చాయో ఈ సినిమాలో కూడా అంత కిక్ ఇచ్చే మ్యాటర్ ఉంది. వర్జిన్ బాయ్స్ని అందరూ చూడొచ్చు. వర్జిన్ అంకుల్స్ అయితే ఇంకా బాగా చూడొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? ప్రేమ, ప్రకృతి వైపరీత్యమా అనుకుంటే ప్రేమ అన్న దానికి ఒక మంచి ఓరియంటల్ మెసేజ్ అనేది దయానంద్ గారి డైరెక్షన్ అయితే కనుక ఆసమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ ఫన్ను, సెకండ్ హాఫ్ ఎమోషన్, ఎండ్ కూడా ఫీల్ అనేది ఏంటి అనేది ఒక మెమరబుల్ మూమెంట్ లాగా సినిమా అందరూ వాచ్ చేయొచ్చు. మన మనసు ప్రశాంతంగా ఉంటే మనకు ఎదురయ్యే వాటన్నిటిని మనస్ఫూర్తిగా అంగీకరించేదే. మనకు